ఎంజీబీఎస్ బస్టాండ్లో ఓ దంపతులు మహిళను నమ్మించి తన 6 నెలల బాబుని ఎత్తుకుని పరారయ్యారు. పటాన్చెరులో నివాసం ఉంటున్న నస్రీన్ బేగం, మహమ్మద్ అలీ దంపతులు నెల్లూరులో తమకు పరిచయమైన హబీబ్ ఉన్నీసాను ఉద్యోగం పేరిట సిటీకి రప్పించినట్లు తెలిపారు పోలీసులు. తన బాబుతో కలిసి ఎంజీబీఎస్ బస్టాండ్కు వచ్చిన మహిళకు మాయమాటలు చెప్పి బాబును ఎత్తుకు వెళ్లారు నస్రీన్ బేగం దంపతులు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి బాబును రక్షించి తల్లికి అప్పగించారు. ఇప్పుడు మనము ముగ్గురికి అరెస్ట్ చేశాము. నస్రీన్ బేగం A1, A2 నూర్జహాన్ బేగం, A3 మొహమ్మద్ ఆదిల్. దాంట్లో A2, A3 హస్బెండ్ వైఫ్ ఉన్నారు. ఇంకా A1 ఇస్ అ సిస్టర్ ఆఫ్ నూర్జహాన్ A2. దాంట్లో A1 నస్రీన్ బేగంకి ఏమీ పిల్లలు లేదు. చాలా రోజుల నుంచి అతని సిస్టర్కి ఇంకా సిస్టర్ హస్బెండ్కి చెప్పేసి ఒక చిన్న బాబుకు కిడ్నాప్ చేసి నాకు ఇచ్చేసేయండి కన్విన్స్ చేస్తుంది ఆమె. ఆ సందర్భంలో వాళ్ళు ఇద్దరు బారా షహీద్ దర్గా నెల్లూరు రెగ్యులర్లీ విజిట్ చేస్తారు. అక్కడ ఈ మన కంప్లైనెంట్ హబీబున్ నిసాతో వాళ్ళకి పరిచయం అయినప్పుడు మీకు ఒక మంచి జాబ్ ఇక్కడ హైదరాబాద్లో ఇస్తాను చెప్పేసి ఇంట్రొడ్యూస్ చేసి ఒక మంచి జాబ్ ఇస్తాను చెప్పేసి వాళ్ళకు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఈ ఎంజీబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఈ సులభ్ టాయిలెట్ కాంప్లెక్స్లో ఆమె ఫ్రెషన్ అప్ కోసం వెళ్ళినప్పుడు A2, A3 ఈ బాబు 6 months చిన్న బాబుకు కిడ్నాప్ చేసి తీసుకుపోయారు. ఈ ఇన్సిడెంట్ టైంలో ఇమ్మీడియట్లీ మన మీర్చౌక్ పోలీస్ ఇమ్మీడియట్గా రెస్పాండ్ చేసి అన్ని సీసీటీవీస్ వెరిఫై చేసి మొత్తం రూట్ వెతుకున్నప్పుడు ఈ A1, A2, A3 దొరికినాయి ఒక ఇంట్లో. అండ్ బాబు కూడా దొరికింది. ఈ మొత్తం ఇన్సిడెంట్ డిటెక్ట్ చేయడానికి 9 గంటల్లో వాళ్ళు డిటెక్ట్ చేశారు. ఇది మంచి పని చేశారు, ఫాస్ట్ యాక్ట్ చేశారు. అండ్ దాంట్లో మనకి సీసీటీవీ ఫుటేజెస్ కూడా చాలా పనికి వచ్చింది.